ఆహ్వానిస్తున్నాము. వి వెల్కమ్ యూ ఫర్ దిస్ మ్యారేజ్. సో బంధువులుగా, రక్త సంబంధికులుగా, అలాగే స్నేహితులుగా, నైబర్స్, ఇరుగు పొరుగు వారిగా మరి మీరందరూ వచ్చినారు. మీ అందరికీ ఎంతో వందనం. సో నాకు ఇచ్చిన టైం 20 minutes, 20 నిమిషాలలో దేవుని వాక్యాన్ని మనము ముగించడానికి ప్రయత్నం చేస్తాం. చదువుకున్న లేఖన భాగం మరొక పర్యాయం నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదివినాము. ఈ 5 వచనాలలో వివాహము అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్నారో పెళ్లి చేసుకున్న తరువాత ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అనే సంగతులు ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. 6వ వచనం చదివితే 7 విషయాలు ఉంటాయి. సో 5 విషయాలు ఉన్నాయి. ఈ యొక్క 5 విషయాలని మనము ఇప్పుడు చూడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే హౌ టు లీడ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో టు లీడ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ దేర్ ఆర్ 5 things ఇన్ ద పోర్షన్ విచ్ వీ హ్యావ్ రెడ్ జస్ట్ నౌ. ఇప్పుడు చదివిన ఈ లేఖన భాగంలో 5 విషయాలు ఉన్నాయండి. 5వ వచనం నేను చదువుతున్నాను. 13వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 5వ వచనం. ధనాపేక్ష లేని వారై. ఫస్ట్ క్యారెక్టర్ నా వివాహము, లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటి అంటే ధనాపేక్ష అనేది ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష అంటే రాయబడ్డ మాట ఏంటంటే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి చెంది ఉండండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చదివినాం. ధనాపేక్ష అనేది ఉండకూడదు. రెండవది మీకు కలిగిన దానితో తృప్తి చెంది ఉండండి. మనకు ఎంతైతే ఉన్నదో అంతలోనే నేను తృప్తి చెంది ఉండాలి. ఇది నేను నేర్చుకోవాలి. సో నాకు కలిగిన దాంట్లో తృప్తి చెంది నేను ఉంటే నా యొక్క కుటుంబం అనేది సంతోషంగా ఉంటుంది. సో కాబట్టి అందుకే ఎవరో ఒక ఆయన అన్నాడు, మనంతలో మనము చూస్తున్నంతసేపు మనం సంతోషంగానే ఉంటాం. పక్కని చూస్తేనే మన యొక్క సంసారంలోకి గొడవలు అనేవి వస్తాయి. వాళ్ళ దగ్గర అది ఉంది, మన దగ్గర అది లేదు. వాళ్ళ దగ్గర ఇది ఉంది, మన దగ్గర ఇది లేదు అనే ఆ యొక్క పక్కలని చూడడం ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తానో అప్పటి నుండి నా సంసారంలో మొత్తం అన్ని గొడవలే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క మాట రాయబడ్డది. ఏమి అంటే మీకు కలిగిన వాటితో తృప్తి చెంది ఉండండి అనేది రెండో విషయం. ఒకటి ధనాపేక్ష అనేది అసలు ఉండకూడదు. ధనం అనేది ఉండడం మంచిదే, కానీ అపేక్ష ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం కావాలి, ఇంకా మొత్తం దాని గురించే ఆలోచించుకుంటూ ఇక్కడ కుటుంబాన్ని పట్టించుకోవడం మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. సో కాబట్టి ధనాపేక్ష అనేది ఉండకూడదు. రెండవది నాకు కలిగిన దాంట్లో నేను తృప్తి చెంది ఉండాలి. అది ఏమి అంటే నేను నేర్చుకోవాలి. అక్కడ ఉన్న వాగ్దానం ఏంటంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడూ ఎడబాయను. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎడబాటు చేసే దేవుడు కాదు. ఆయన నిత్యము మనతోనే ఉండే దేవుడు. ఆయన మనతో ఉన్నాడంటే ఈ లోకంలోని ఏది కూడా అవసరం లేదు. ఈ బైబిల్లోనే ఒక భక్తుడు ఉన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు ఈ లోకంలో నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అవసరం లేదు. ఆయన చాలా గొప్ప రాజు. ఆయన ఆ మాట పలికిన వ్యక్తి చాలా గొప్ప రాజు. ఆ యొక్క రాజు పలికిన మాట ఆయనకు ఈ లోకపరంగా ఏమీ తక్కువ లేదు. అయినా సరే ప్రభువా ఆకాశమందు నువ్వు నాకున్నావు, నువ్వు నాకుంటే ఈ లోకంలోనిది ఏది నాకు అవసరం లేదు. సో కాబట్టి 2 విషయాలు మనము చూసినాం. 3వ విషయం చూస్తాం. 3వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో నున్న వారిని జ్ఞాపకము చేసి కొనుడి. ఈ 3వ వచనంలో జ్ఞాపకము చేసి కొనుడి అనే మాట 2 సార్లు వచ్చింది. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసి కొనుడి. జ్ఞాపకము చేసి కొనుడి అంటే ప్రార్థనా జీవితం అనేది కలిగి ఉండాలి. 3 మాటలు చూసినాం. 3 మాటలు మనం చూసినాం. ఒకటి ధనాపేక్ష అనేది అస్సలు ఉండకూడదు. ధనం అనేది ఉండాలి, అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఉన్నది చాలదు, ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అంటే అది చాలా కష్టం. ఒకటి ధనాపేక్ష ఉండకూడదు. రెండవది ఏమి అంటే నాకు కలిగిన దాంట్లో నేను తృప్తి చెంది ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు చూసినాం
జ్ఞాపకము చేసుకోండి. కష్టములలో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. బీదలు ఉన్నారు, వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు కొద్దిమంది వాళ్ళు కష్టపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవ వాళ్ళు చేస్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఎదిరింపులు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో కష్టాలు కూడా వాళ్ళు వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళను జ్ఞాపకము చేసుకొనుడి అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. సో కాబట్టి ప్రార్థనా జీవితము జ్ఞాపకం చేసుకోండి అంటే ప్రార్థనా జీవితము అని అర్థం. సో నాకు కూడా పెళ్ళయింది. సో కాబట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు ఈ లక్షణాలు నాకు ఉన్నాయా లేవా అనే సంగతి నువ్వు నేను పరీక్షించుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రార్థనా జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది ఊపిరి లాంటిది అని వాక్యంలో ఉన్నది. ప్రార్థన అనేది రక్తము లాంటిది. ప్రార్థన అనేది నా యొక్క హృదయం లాంటిది. సో కాబట్టి ప్రార్థన అనేది లేకపోతే నా యొక్క శరీర జీవితం కూడా పోతుంది, నా యొక్క ఆత్మీయ జీవితం కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. సో కాబట్టి నాతో ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో కాబట్టి ప్రార్థన జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మేమైతే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. నాకు వ్యక్తిగత ప్రార్థన ఉన్నది, కుటుంబ ప్రార్థన ఉన్నది, సంఘ ప్రార్థన కూడా నాకు ఉన్నది. ఈ 3 రకాల ప్రార్థనలలో నేను ఎడతెగక దేవుని యొక్క సన్నిధిలో మేము గడుపుతున్నాం. నాకు 2 బాబులు ఉన్నారు. సో నా యొక్క పిల్లలను పిలిచి వాళ్ళకి ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో వాళ్ళకి వాక్యం నేర్పిస్తున్నాను నేను. సో కాబట్టి వీ షుడ్ హ్యావ్ ప్రేయర్ఫుల్ లైఫ్. ప్రార్థనా జీవితం నువ్వు నేను కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం అనేది లేకపోతే అంటే ఏ సమస్య వచ్చి జస్ట్ లైక్ నా ఇంటి దగ్గర ఏదో యాక్సిడెంట్ అయింది, వెంటనే నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. ప్రార్థన అంటే అదే. నాకు కష్టం వచ్చింది, నాకు నష్టాలు వస్తున్నాయి, నాకు అనారోగ్యం వచ్చింది, నా పరిస్థితులు బాగలేవు, నేనేం చేయాలా? వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలా? మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభువా ఈ కష్టం ఉంది, ఈ కన్నీరు ఉంది, ఈ దుఃఖం ఉంది, ఈ బాధ ఉంది, ఫలానా వస్తువు నాకు కావాలి, లేకపోతే నా కుటుంబంలో ఇది లేదు, నాకు ఇది కావాలి అని కలిసి ప్రార్థన చేసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. 3 విషయాలు మనం చూసినాం. ధనాపేక్ష అనేది ఉండకూడదు, దాని తర్వాత కలిగిన దానితో తృప్తి చెంది ఉండాలి, దాని తర్వాత ప్రార్థనా జీవితం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మొదటి వచనం నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సో ఒక కుటుంబానికి ఉండాల్సిన 4వ లక్షణం ఏంటి అంటే ఆతిథ్యము చేయడము. ఆతిథ్యము చేయడం. మామూలుగా మీ వాళ్ళు మా వాళ్ళు వస్తే వాళ్ళకు నచ్చదు, వాళ్ళు వస్తే మా వాళ్ళకు నచ్చదు. సో కాబట్టి అటువంటి లక్షణాలు ఉంటే చాలా కష్టం. బైబిల్ గ్రంథంలో రాయబడినది ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యము చేయడం అస్సలు మర్చిపోకూడదు. బైబిల్లో దేవదూతలకు ఆతిథ్యం చేసినారంటండి. అబ్రహాం అనే దైవజనుడు ఆయన దేవదూతలకు ఆతిథ్యం చేసినాడు. దేవదూతలకు ఏ రకంగా ఆతిథ్యం చేయాలి అనే సంగతి ఆయన తెలుసుకున్నాడు. సో కాబట్టి ఆతిథ్యము అనేది చాలా మంచి లక్షణం. ఆతిథ్యము అంటే ఇండైరెక్ట్గా నేను వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాను అని అర్థం. సో కాబట్టి ఆతిథ్యము అనేది ఇంకొక మంచి లక్షణం. మామూలుగా పాస్టర్స్ మేము ఏం చేస్తామంటే హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉంటాం. సో హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉంటే అప్పుడే మాకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరి కుటుంబ జీవితం ఎట్లా ఉన్నది అని. మేము బయట మామూలుగా పరిచయకు వెళ్తూ ఉంటాం. కనీసం నీళ్లు తాగినారా అని కూడా అడగరు, బ్రేక్ఫాస్ట్ చేసినారా అని కూడా అడగరు. ఏదో ఆయన వచ్చినాడు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు, వాక్యం చెప్తాడు, చెప్పినట్టు చెప్తాడు, వెళ్ళిపోతాడని అనుకుంటారు. సో కాబట్టి ఈ ఆతిథ్యం చేయడం అనే లక్షణం ఈ రోజులలో చాలా తగ్గిపోతుంది, పూర్తిగా అది అడుగంటి పోతుంది. సో ఆతిథ్యం చేయడం అనేది అస్సలు మరువకుడి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది 4వ విషయం. 5వ విషయం సహోదర ప్రేమ. ప్రేమ అనేది లేకపోతే ఒక సంసారం అనేది అసలు ఉండనే ఉండదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ప్రేమ అనేది లేకపోతే ఒక సంసారం అనేది అసలు నిలువదు. సహోదర ప్రేమ అంటే నువ్వు నేను ఇద్దరము వేరు కాదు, మన ఇద్దరము ఒకటే, ఒక తల్లికి పుట్టిన పిల్లల్లాగా ఉండాలా. అదండి వివాహం చేసుకునే వాళ్ళైనా సరే, వివాహం అయిపోయిన వాళ్ళైనా సరే, వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి అని అంటే
సహోదర ప్రేమ. ఒక్క తల్లికి పుట్టిన పిల్లలం మన ఇద్దరము. మీ అమ్మ నాయన వేరు వేరు కాదు, మా అమ్మ నాయన వేరు వేరు కాదు. సో మన ఇద్దరము ఒక తల్లికి పుట్టిన పిల్లలం, ఒక తండ్రికి పుట్టిన పిల్లలం. అట్లా వాళ్ళు బ్రతకాలి అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. బైబిల్లో ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయనకు 10 మంది అన్నలు ఉన్నారు. 10 మంది అన్నలు ఆ యొక్క తమ్ముడిని పూర్తిగా ద్వేషించినారు, పూర్తిగా కొట్టినారు, చంపినారు, గుడ్డలో పడేసినారు, ఆయనను అమ్మేసినారు. 10 మంది అన్నలు చిన్న తమ్ముడిని అమ్మేసినారు. కాలం గడుస్తూ ఉంటుంది. ఆ యొక్క తమ్ముడు, దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆ యొక్క తమ్ముడు గవర్నర్ స్థాయికి ఎదిగినాడు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, ఐగుప్తు దేశానికి గవర్నర్ యోసేపు. యోసేపు ఐగుప్తు దేశానికి గవర్నర్ అయిపోయినాడు, అధిపతి అయిపోయినాడు. ఒక టైం వచ్చింది, ఆ అన్న తమ్ముడు, ఆ 10 మంది ఏ అన్నలైతే ఆయనను ద్వేషించినారో, ఏ అన్నలైతే ఆయనను అమ్మేసినారో, అదే అన్నలు ఆయన దగ్గరకు వచ్చినారు. యోసేపు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, వాళ్ళ అన్నలను చూసేసరికి యోసేపుకు ప్రేమ పొల్లుకొని వచ్చిందంట. కన్నీళ్లు కారుస్తున్నాడు. అయ్యో, నా అన్నలు ఆకలితో వచ్చినారు, దేశంలో కరువు వచ్చింది, దేశంలో వర్షం పడట్లేదు, కరువు లేదు, ధాన్యం లేదు, ఏమీ లేదు, కడుపు పట్టుకొని వచ్చినారు. అయ్యా, మాకు కొంచెం ధాన్యం ఇయ్యా, నువ్వు ఇస్తే మేము బ్రతుకుతాము అని అన్నలు ఆ యొక్క తమ్ముని దగ్గరికి వచ్చేసరికి తమ్ముని యొక్క ప్రేమ కరిగిపోయింది. వీరంతా నన్ను ద్వేషించినారా, వీరంతా నన్ను అమ్మేసినారు అని లోపల ఏమాత్రం కూడా ఆయన కపటం పెట్టుకోలేదు. ఆయన లోపల ఏమాత్రం కూడా ద్వేషం అనేది పెట్టుకోలేదు. సొంత అన్నలని ప్రేమించినాడు, ద్వేషించిన వాళ్ళని ప్రేమించినాడండి యోసేపు. అమ్మేసిన వాళ్ళని యోసేపు ప్రేమించినాడు. దట్ ఈస్ కాల్డ్ సహోదర ప్రేమ. అన్నదమ్ములని ఒక తల్లికి పుట్టిన పిల్లల్లాగా ఏమి అంటే మనము ప్రేమి ఉండాలి అనేది దేవుని గ్రంథం మనకు సెలవిస్తుంది. నేను ఒక కథ విన్నాను, ఆ యొక్క కథ చెప్పేసి నేను ముగించేస్తాను. సో కాబట్టి ఏంటి ఆ కథ అంటే, 2 పావురాలు, అంటే మగ తెల్ల పావురం అండ్ ఆడ తెల్ల పావురం, ఈ 2 పావురాలు ప్రేమించుకున్నాయండి. మగ తెల్ల పావురము అండ్ ఆడ తెల్ల పావురము, ఈ 2 కూడా ప్రేమించుకున్నాయి. ఎందుకు ఈ కథ చెప్తున్నాను అని అంటే, ప్రేమ అనేవాడు మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. సో మగ తెల్ల పావురము, ఆడ తెల్ల పావురము 2 కూడా ప్రేమించుకున్నాయి. ఆ యొక్క ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరు కలిసి తిరుగుతున్నారు, ఇద్దరు కలిసి ఎగురుతున్నారు, ఇద్దరు కలిసి సమకూర్చుకుంటున్నారు, ఇద్దరు కలిసి తింటున్నారు, ఇద్దరు ఒకే గూటిలో ఉన్నారు, ఒకే గూటిలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అంత సంతోషంగా ఉంటున్న టైంలో ఏమి అంటే, ఈ యొక్క ఆడ తెల్ల పావురానికి లోపల ఒక కోరిక పుట్టింది. ఆడ తెల్ల పావురానికి లోపల ఒక కోరిక పుట్టింది. ఏంటి ఆ కోరిక అని అంటే, డార్లింగ్, మనం ఇద్దరము తెల్లగా ఉండడం ఏం బాగలేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అంటున్నావు కదా, నీ ప్రేమకి నేను చిన్న పరీక్ష పెడతాను. ఈ పరీక్షలో నువ్వు కనుక నెగ్గిన అనుకో, నీ యొక్క ప్రేమ నిజమైన ప్రేమ, నేను నమ్ముతాను, నీ ప్రేమని కూడా నేను నమ్ముతాను అని చెప్పేసి ఆ యొక్క ఆడ తెల్ల పావురం ఒక పరీక్ష పెట్టింది. సో ఏంటి ఆ పరీక్ష అంటే, మన ఇద్దరము తెల్ల రంగులో ఉండడం ఏమీ బాగలేదు, నువ్వు నా రంగును మార్చేయాలి, నువ్వు నా యొక్క రంగుని మార్చేయాలి. సో కాబట్టి ప్రయత్నించు, నీ ప్రేమని నువ్వు రుజువుపరచుకో అని ఆ యొక్క ఆడ తెల్ల పావురం అనేది చెప్పింది. చెప్పేసరికి ఒక తెల్ల పావురం ఆలోచిస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా నా ప్రేమని నేను ఎట్లా రుజువుపరచుకోవాలి, నా ప్రేమని ఎట్లా తెలియజేయాలి, క్రియారూపకంగా నా యొక్క ప్రేమని నేను ఎట్లా తెలియజేయాలి. వారం రోజులు గడిచిపోయింది, ఏ ఆలోచన కూడా రాలేదు. మళ్ళీ ఒకటే గూటికి వచ్చినారు. ఆ యొక్క ఒక్క గూటిలో ఉన్నప్పుడు ఏమి అంటే, ఈ ఆడ తెల్ల పావురం అడిగిందనమాట, ఏమైంది డార్లింగ్, నా కోరిక ఏం చేసినావు నువ్వు, ఇదేనా నీ ప్రేమ? వారం రోజులు అయిపోయింది, వారం రోజుల నుండి నేను ఒక చిన్న పరీక్ష పెడితే ఆ యొక్క పరీక్షలో నువ్వు నెగ్గలేకపోతున్నావు, నీ ప్రేమ నువ్వు రుజువు చేసుకోలేకపోతున్నావు, ఇదే నా ప్రేమ అంటే అని అని అనేది ఆ యొక్క చిన్న గూడుని 2 భాగాలు చేసేసింది అనమాట. అటువైపు ఆమె, ఇటువైపు ఈయన. మొగ తెల్ల పావురానికి చాలా కన్నీరు వస్తుంది, చాలా ఏడుపు వస్తుంది. అయ్యో, మాట్లాడకొచ్చిన ఆమె నాతో మాట్లాడట్లేదు, అయ్యో ఆమె ఏమి అంటే నేను ఆమెను చూడలేకపోతున్నాను, మేమిద్దరం కలిసి ఎగరలేకపోతున్నాం, సహవాసంలో ఉండలేకపోతున్నాం, ఇన్ని రోజులు మేము హాయిగా కూర్చొని తిన్నాము, ఒకే చోట ఉన్నాము, ఒకే చోట ఎగిరినాము, ఒకే చోట సమకూర్చుకొని తిన్నాం, ఇప్పుడు ఒంటరిగా నాకు తినబుద్ధి అవ్వట్లేదు. నెల రోజులు అయిపోయింది, అయినా సరే ఏ ఆలోచన కూడా రాలేదు.
ఎట్లా నా యొక్క ప్రేమని రుజువుపరచుకోవడం ఎలా, ఆ యొక్క ఆడ తెల్ల పావురాన్ని రంగు మార్చడం ఎట్లా అనే సంగతి ఒకరోజు ఖచ్చితమైన డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ఆ యొక్క మొగ తెల్ల పావురం మంచి నిర్ణయం తీసుకొని చాలా దూరం వెళ్ళిపోయినాడు. చాలా దూరం వెళ్ళిపోయినాడు అంటే ఒక పట్టణంలోకి పోయినాడు. పోయేసి ఒక చెట్టు పైన ఏమి అంటే ఒక చెట్టు పైన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఎట్లా 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 హౌ హౌ ఆ యొక్క రంగుని మార్చడం ఎట్లా, ఆ యొక్క రంగుని మార్చడం ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటే ఆ యొక్క చెట్టు కింద ఒక చికెన్ షాప్ ఉంది. ఆ చెట్టు కింద ఒక చికెన్ షాప్ ఉంది. ఒక వ్యక్తి చికెన్ అమ్ముతూ ఉన్నాడు. ఆ యొక్క షాప్కి ఆయనకు గిరాకు వస్తుంది అనమాట. గిరాకు వస్తే ఆ యొక్క షాప్ అతను ఏం చేస్తాడు అని అంటే ఒక తెల్ల కోడి తీసుకుంటాడు. తెల్ల కోడి తీసుకొని దాని నోట్లో కొన్ని నీళ్లు పోసి దాని మీద కట్ చేసి ఒక డ్రమ్లో పడేస్తాడు. పైనుండి మొగ తెల్ల పావురం మొత్తం చూస్తున్నాడు ఏమేం జరుగుతుంది. ఒక వ్యక్తి చికెన్ షాప్కి వచ్చినాడు. ఆ అమ్మే వ్యక్తి ఒక తెల్ల కోడిని తీసుకున్నాడు. దాని నోట్లో కొన్ని నీళ్లు పోసినాడు. దాని యొక్క మెడ నరికేసి దాని మెడ తెంపేసినాడు, డ్రమ్లో పడేసినాడు. దాని తర్వాత మామూలుగా మనందరికీ తెలుసు కదా, ఆ యొక్క కోడి అనేది ఆ డ్రమ్లో గిలగిలా 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 కొట్టుకొని చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆ కోడిని బయటకు తీసేసరికి ఆ కోడి మొత్తం ఎర్ర రంగుతో అయిపోయింది. ఈ సంగతి ఆ యొక్క పైన చూస్తున్న మొగ తెల్ల పావురానికి అర్థమైపోయింది. ఎస్, ఐ గాట్ ది ఆన్సర్. నీ రంగుని ఏ విధంగా మార్చాలో నాకు అర్థమైపోయింది. డార్లింగ్, ఐ ఆమ్ కమింగ్. నా ప్రేమని నేను రుజువుపరచుకుంటా. నేను నిన్ను ప్రేమిస్తున్నా అనే సంగతి నీకు తెలియజేస్తా. నా ప్రేమని నేను రుజువుపరచుకుంటా. నాకు సమాధానం దొరికింది. సంతోషంగా ఆ యొక్క తన భార్య దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయి ఆ యొక్క రెండుగా విభాగింపబడ్డ ఆ యొక్క కట్టని తీసేసినాడు. నాకు సమాధానం దొరికింది. నీ కోరిక నేను నెరవేరుస్తా. ఖచ్చితంగా నీ కోరిక నేను నెరవేరుస్తా. ఐ ప్రామిస్. నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఈరోజు సాయంత్రం కల్లా నేను నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాను. బట్ కండిషన్ ఏంటంటే ఈరోజు ఒక్కరోజు నువ్వు నాతోనే ఉండాలి. ఈరోజు ఒక్కరోజు మనం ఇద్దరము కలిసే తిరుగుదాం. ఈరోజు ఒక్కరోజు మనం ఇద్దరము కలిసే తిందాం. ఈరోజు ఒక్కరోజు నువ్వు నాతోనే ఉండాలి. నన్ను అస్సలు విడిచిపెట్టొద్దు. సాయంత్రం వరకు నీ యొక్క రంగును నేను మార్చేస్తా. ఐ ప్రామిస్. ఆడతెల్ల పావురానికి కూడా సంతోషం అయిపోయింది. మొగ తెల్ల పావురానికి కూడా సంతోషం. ఇద్దరు కలిసి ఎదుర్కొన్నారు. అయ్యో, ఆయన ప్రేమని నిరూపించుకోబోతున్నాడు. నా రంగు మారిపోతుందంట. మారిపోయిన రంగులో నేను ఎంత అందంగా ఉంటానో, ఎట్లా మారుస్తాడో, కొత్త రంగులో నేను ఎట్లుంటానో అనే సంతోషం ఆ యొక్క ఆడతెల్ల పావురానికి. అండ్ అదేవిధంగా నా ప్రేమ నిజం అవ్వబోతుంది, నా ప్రేమని నేను రుజువుపరచుకోబోతున్నాను అనే సంతోషం ఆ మొగ తెల్ల పావురానికి. ఇద్దరికి పొద్దున్న నుండి సాయంత్రం వరకు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో ఇంకా వాళ్ళు ఇద్దరికే తెలుసు. సాయంత్రం అయిపోయింది. అంటే ఇంకా ఆడతెల్ల పావురం చెప్పేసింది అనమాట, టైం అయిపోయింది కదా, ఇంకా నా రంగు మార్చలేదు ఏంటి అని అంటే, ఈ ఒక్క నైట్ మన ఇద్దరమే కలిసి పడుకుందాము. రేపు పొద్దుగలట్టు కల్లా నీ రంగు చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా రేపు పొద్దుగలట్టు కల్లా నీ రంగు చేంజ్ చేసేస్తా. నీ ఒక్క నైట్ మన ఇద్దరం కలిసి పడుకుందాము అని అంటాడు. అంటే సరే, ఇంకా కొంచెం టైం అడుగుతున్నావు కదా, తీసుకో అని అంటే వాళ్ళిద్దరు కలిసే పడుకుంటారు. పొద్దున లేవగానే ఆ మొగ తెల్ల పావురం ఏం చేస్తాడు అని అంటే, ఆ ఆడతెల్ల పావురాన్ని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా కొంచెం తొందరగా లేస్తాడు. లేచి తనకు తాను వెళ్ళి ఒక ముళ్ళుకు గుచ్చుకుంటాడు. ఒక ముళ్ళుకు గుచ్చుకొని మళ్ళీ ఈ తెల్ల పావురం దగ్గరికే వస్తాడు. ఆ యొక్క తన భార్య దగ్గరికి వచ్చేసి ఆ కడుపులో నుండి ఒక్కొక్క బొట్టు ఆ యొక్క తెల్ల పావురం మీద పడుతూ ఉంటుంది. ఆ మొగ తెల్ల పావురం పైన ఇట్లా తను తాను ఓర్చుకుంటూ ఎగురుతూ ఉంటాడు అనమాట. దాని లోపల నుండి కడుపులో నుండి ఒక్కొక్క బొట్టు రక్తం మొత్తం కారుకుంటూ ఆ యొక్క తెల్ల పావురం మీదనే పడుతుంది. ఆమె నిద్రలో ఉన్నది, ఆమెకి ఏమీ తెలియదు. సంతోషంగా నిద్రపోయింది ఆమెకి ఏమీ తెలియదు. సో కాబట్టి ఆ యొక్క గూడు మొత్తం రక్తంతోనే నిండిపోయింది. ఆ యొక్క రెక్కలన్నీ ఎర్రగా అయిపోయినాయి, మెడ మొత్తం ఎర్రగా అయిపోయింది. అసలు ఎక్కడ కూడా తెలుపు అనేది అసలు లేదు. లోపల ఉన్న రక్తం మొత్తం పోయేసరికి
ఆ మొగ తెల్ల పావురానికి ఏమి అంటే ఓపిక పోతుంది, ఓపిక నశిస్తుంది, ప్రాణం పోతుంది. అయ్యో నాకు ఓపిక లేదు, నా ప్రాణాలు పోతున్నాయి, నేనేం చేయాలి, ఆమె నిద్ర డిస్టర్బ్ చేస్తానేమో అని చెప్పేసి అట్లా పక్కన పడిపోతుంది. పూర్తిగా అంటే బ్లడ్ మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఆయన లోపల ప్రాణం అనేది అసలే లేదు, పూర్తిగా కింద పడి చనిపోతాడు. ఆడ తెల్ల పావురం పొద్దున లేవగానే చూసుకున్నది, కూడు మొత్తం ఎర్రగానే ఉన్నది, తనకు తాను రెక్కలు చూసుకున్నది, రెక్కలు మొత్తం ఎర్రగా ఉన్నాయి. కడుపు చూసుకుంది, కడుపు మొత్తం ఎర్రగా ఉంది. అన్ని మెడ చూసుకుంది, కాళ్ళు చూసుకున్నది, అన్ని ముక్కు చూసుకున్నది, అన్నీ కూడా ఎర్రగానే అయిపోయినాయి. ఎంతో సంతోషం అయిపోయింది. డార్లింగ్, నా రంగు నువ్వు మార్చినావు, నీ ప్రేమని రుజువుపరుచుకున్నావు. యువర్ లవ్ ఈజ్ ట్రూ లవ్. నీ ప్రేమ నిజమైన ప్రేమ. నువ్వెక్కడున్నావు? హృదయపూర్వకంగా నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. వేర్ ఆర్ యూ? నువ్వెక్కడున్నావు? నీ ప్రేమని నువ్వు రుజువుపరుచుకున్నావు. నేను నీకు థ్యాంక్ యూ చెప్తాను. ఎక్కడున్నా సరే ఈరోజు నేను నిన్ను పట్టుకుంటా, నిన్ను పట్టుకొని నీకు ఖచ్చితంగా నేను థ్యాంక్ యూ చెప్తాను అని చూసి ఆ యొక్క కింద చూసేసరికి ఆ యొక్క కింద ఆ యొక్క పావురం అనేది పూర్తిగా చనిపోతాడు. ఆ చనిపోయిన ఆ యొక్క తన భర్తని చూసేసరికి ఆ యొక్క ఆడ తెల్ల పావురానికి గుండె బద్దలవుతుందండి. అయ్యో, నా ప్రాణాల కోసం నీ ప్రాణాలు పెట్టినావా? నా కోరిక తీర్చడం కోసం నువ్వు పూర్తిగా నాశనం అయిపోయినావా? నా యొక్క రంగు మార్చడానికి నీ లోపలున్న రంగుని నాకు ఇచ్చినావా? నిజంగా ఎర్ర రంగులో నేను చాలా అద్భుతంగా ఉన్నాను, నాకు నచ్చింది ఈ రంగు. నీ ప్రేమ నిజమైన ప్రేమ అని చెప్పేసి గుండె బద్దలవుతుంది ఆ యొక్క ఆడతెల్ల పావురానికి. ఎందుకు చెప్పినాము ఈ యొక్క మాటలు అంటే, ఒక భర్తగా నేను అంటే ఒక భర్త ఆయన యొక్క భార్యని ఏ విధంగా ప్రేమించాలి అనే సంగతి తెలియజేయడానికి ఈ యొక్క మాటలు చెప్పినాము. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకపు భర్త. ఆయనకంటూ ఒక్క బొట్టు కూడా రక్తం ఉంచుకోకుండా మనందరి కొరకు ఆయన పూర్తిగా రక్తాన్ని చిందించేసినాడు. నీ పాపాలు నా పాపాలు ఆ యొక్క రక్తం చేత కడిగి శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, మనం అందరం కూడా పాపాత్ములమే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అనే మాట మనం చదువుతున్నాం. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సో కాబట్టి పాపములను తీసివేయడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అంటే, ఎందుకు ఆయన రక్తం చిందించినాడు అంటే, మనందరి పాపాలను కడిగి శుద్ధి చేయడానికి, మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అది నిత్య నరకము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. సో కాబట్టి పాపము చేసే ప్రతి వాడు కూడా ఆ యొక్క నరకానికి వెళ్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఆ యొక్క నరకము నుండి, ఆ యొక్క రెండో మరణం నుండి నిన్ను నన్ను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రేమని క్రియారూపకంగా వెల్లడిపరిచి చూపించినాడు. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తం గార్చింది నీ బుద్ధులు నా బుద్ధులు మార్చడానికి, నీ పాపాలు నా పాపాలు పూర్తిగా క్షమించి కడిగి శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద చనిపోయినాడు. ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడై 3వ దినమున లేచినాడు. అందుకు మనం దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. సో కాబట్టి నువ్వు నేను చేయాల్సింది ఏమీ లేదు. యేసు ప్రభువా, నేను పాపాత్ముడిని, దయచేసి నన్ను క్షమించు, నీ యొక్క రక్తం చేత నా పాపాలు కడిగి శుద్ధి చేయి, నన్ను నీ బిడ్డగా అంగీకరించుకో అనే చిన్న ప్రార్థన మన హృదయంలో చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే పాపాలనేవి క్షమిస్తారు. సో దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. మిగతా సమయం పాస్టర్ గారికి అప్పగిస్తాం.